తెలుగు సినీ పరిశ్రమను పైరసీతో కలవరపాటుకు గురి చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజులు విచారించనున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఐబొమ్మ, బప్పం టీవీలతో పాటు 20కు పైగా డొమైన్లు కొనుగోలు చేశారు. పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్లను పైరసీ చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని పైరసీ సినిమా చూసే ప్రేక్షకుల వ్యక్తిగత సమాచారం విక్రయించాడు. కొత్త సినిమాల పైరసీతో భారీ నష్టం వాటిల్లిందన్న తెలుగు సినీ ప్రముఖుల ఫిర్యాదుతో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి రవిని అరెస్టు చేశారు. గతంలో కస్టడీకి తీసుకొని విచారించినా కీలక వివరాలు రాబట్టలేకపోయారు. దీంతో మరోసారి పోలీసులు అతడిని కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇతడు 21,000 సినిమాలు పైరసీ చేసినట్టు నిర్ధారించారు. ఇదంతా తాను ఒక్కడే చేశానంటూ ఏమార్చే ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు ఐబొమ్మతో తనకేం సంబంధం లేదంటూ కొట్టిపారేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ ఐబొమ్మ tamil.com పేరిట కొనసాగుతున్న వెబ్సైట్లో సినిమా వార్తలు, కొత్త సినిమా సమీక్షలు ఉండటం గమనార్హం. విదేశాల్లో ఉన్న ఐబొమ్మ బృందం దీన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కీలక సమాచారం బయటపెట్టేందుకు నిందితుడు ఎంతవరకు పోలీసులకు సహకరిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐబొమ్మ రవి అరెస్టు అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు మార్కింగ్ ఫోటోలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తున్న వారిని గుర్తించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.